బ్రేకింగ్ న్యూస్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన బీహార్లో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ఆయన పేరును ఖరారు చేసింది. బీహార్కు చెందిన సీనియర్ నాయకుడైన నితిన్ నబీన్ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. క్రమశిక్షణ, నిర్వహణ నైపుణ్యం, యువ నాయకత్వం వంటి లక్షణాలను పరిగణలోకి తీసుకుని పార్టీ ఆయనను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. ఈ సందర్భంగా తనకు ఇంతటి కీలక బాధ్యతను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్ నాయకత్వానికి నితిన్ నబీన్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ, ప్రధాని మోడీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ విజయాల వెనుక కార్యకర్తల కఠోర శ్రమ ఉందన్నారు. తనలాంటి నాయకులతో పాటు ప్రధాని మోడీకి కూడా వారే అసలైన బలం అంటూ నితిన్ వ్యాఖ్యానించారు. కేవలం 45 ఏళ్ల వయసులో ఈ అత్యున్నత పదవిని చేపట్టిన నితిన్ నబీన్ పార్టీ చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన వర్కింగ్ ప్రెసిడెంట్గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో తదుపరి పూర్తిస్థాయి అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బీజేపీ సాంప్రదాయం ప్రకారం జాతీయ అధ్యక్ష పదవి కంటే ముందు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో జేపీ నడ్డా కూడా అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి పండుగ తర్వాత నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన బీహార్లో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నితిన్ నబీన్ ఎంపికయ్యారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీజేపీకి. సో ఆయన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నేపథ్యంలో బీజేపీలో ఇక మరింత ఉత్సాహం ఎట్లా కనిపించే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది? బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం బీహార్లో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ఆయన పేరును ఖరారు చేసింది. ఆర్గనైజేషనల్ అపాయింట్మెంట్ అంటూ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆయన అపాయింట్మెంట్కు సంబంధించి బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన అపాయింట్మెంట్కు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి చూస్తున్నాం, విజువల్ చూస్తున్నాం. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, నితిన్ నబీన్ క్యాబినెట్లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. సో దీంతో బీజేపీలో ఎటువంటి ఉత్సాహం కనిపిస్తుంది? ఆయన రాకతోటి బీజేపీ ఎట్లా స్ట్రెంగ్తన్ అవుతుందని బీజేపీ భావిస్తోంది? రైట్ రాజేష్, మోదీ నమ్మిన బంటు బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిన్న నియామకం జరిగింది. మొదటి నుంచి కూడా మోదీకి నమ్మిన బంటుగా నితిన్ నబీ ఉండేవాడు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతోంది. ఇక నితిన్ నబీన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్లమెంటరీ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి నిన్న బీజేపీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇక కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అదే గతంలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటు జేపీ నడ్డా కూడా వ్యవహరించారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా జేపీ నడ్డాను ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన తర్వాత ఆయన్ని ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నితిన్ నబీన్ ఇప్పుడు బీహార్ గవర్నమెంట్ లో రోడ్లు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. బీహార్ గవర్నమెంట్ లో ప్రెసిడెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ దాంట్లో మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా అతన్ని నియమించారు నితిన్ నబీన్ ను. తర్వాత మకర సంక్రాంతి తర్వాత అధికారికంగా నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారన్న సమాచారం అయితే అందుతోంది. ఈ రోజు నితిన్ నబీన్ ఢిల్లీకి రాబోతున్నారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత పార్టీ సెంటర్ అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాను, కేంద్ర హోంమంత్రిని, ఇతర పార్టీ ప్రముఖులందరూ కూడా నితిన్ నబీ ఈ రోజు కలవబోతున్నారు. అరుణ్ సింగ్ నిన్న నితిన్ నబీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్టుగా కూడా అధికారికంగా ప్రకటించారు. అంటే అతి చిన్న వయసులో నితిన్ నబీన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇక గతంలో 2020లో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బాధ్యతలు స్వీకరించారు. 2024లో ఆయన పదవి బాధ్యతలు అనేవి అంటే పదవీ కాలం ముగిసింది. కానీ ఎన్నికల్లో ఉన్న నేపథ్యంలో ఆయన పొడిగించారు. ఇప్పుడు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించి ఈ జేపీ నడ్డా బాధ్యతలు అనేది వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీకు అప్పగిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. జనవరిలో బీజేపీ నూతన అధ్యక్షుడిగా
నితిన్ నబీని ప్రకటిస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. ఈ లోపు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులను నియమించిన Right. తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నియమించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ నియమించింది బీజేపీ అధిష్టానం. ఇక సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ నియమించబోతున్నారనేటువంటి వాతావరణం కనిపిస్తోంది.